డేంజర్గా మేడిగడ్డ బ్యారేజ్కి చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్లు చేయాల్సిందే. కేటగిరీ 1 జోన్లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజ్ పరిస్థితి. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత డేంజర్ జోన్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బ్యారేజ్ పటిష్టత డొల్లా అని తేల్చి చెప్పింది. దేశంలోనే అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్న డ్యామ్స్ లిస్టులో మేడిగడ్డ మొదటి స్థానంలో ఉందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని స్పెసిఫైడ్ డ్యామ్స్ జాబితాలోని ప్రాజెక్టుల పటిష్టత, డిప్ నిధులపై ఏపీ ఎంపీలు బైరెడ్డి షబీరి, జి లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పోస్ట్ మాన్సూన్ స్టడీలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. మేడిగడ్డ మీదనే రాజకీయం చేసిండ్రు, మేడిగడ్డ మీదనే ప్రభుత్వం కూలిపోయింది, మేడిగడ్డ మీదనే కేసీఆర్ గారిని విచారణ పిలవాలని చూసిండ్రు. అదేవిధంగా కాళేశ్వరం పేరుతోటి కేసీఆర్ని మొదట విచారించిండ్రు కూడా. ఇప్పుడు మేడిగడ్డ ఉన్న ఫలంగా ఇప్పుడు మళ్ళీ ఎందుకు చర్చకు వచ్చింది? మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మేడిగడ్డ బాగలేదు, మేడిగడ్డ రిపేర్ చేయాలి అనేది ఎప్పంచెల్లి వాదన జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పంచెల్లి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. మరి మేడిగడ్డ రిపేర్ ఎందుకు చేయాలి? మేడిగడ్డ రిపేర్ ఎందుకు చేయాలి అంటే దీన్ని ప్రతిసారి ఎలక్షన్ స్టంట్గా వాడుకునే కుట్ర కాదు ఇది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ మేడిగడ్డని తెర మీదకి తీసుకొచ్చింది. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ సిట్ అధికారుల ముందుకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ అంటాను. ఏంది ఇది తమాషా? మేడిగడ్డ పాడైపోయింది, మేడిగడ్డ కూలిపోయేటట్టున్నది, అందరం ఒప్పుకుంటున్నాం. మరి దీనికి రిపేర్ చేయవలసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎందుకు చేస్తలేదు? మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాడు కదా, మెగా కృష్ణారెడ్డి కదా దానికి సంబంధించి కాంట్రాక్టరు. మరి మెగా కృష్ణారెడ్డి గల్లా బట్టి ఎందుకు చేపిస్తలేరు రిపేర్లు? అంటే ఇది ప్రభుత్వం ఆడుతున్న డ్రామా కాదా? మళ్ళీ కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించిన సహాయ మంత్రి రాజ్భూషణ్ గారితో అత్యంత ప్రమాదకరమైన చెక్ డ్యామ్లలో మేడిగడ్డ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అని చెప్తాను. మీకు సాధన అయితే సర్కారు చేసి చూపిరు. జరిగింది, అక్కడ లోపం జరిగింది, అక్కడ మేడిగడ్డ సంబంధించిన బరేజ్ దెబ్బతిన్నది, ఆడ అక్రమం జరిగిందా అవినీతి జరిగిందా తేల్చవలసిందే. కానీ దానికి రిపేర్ చేసి దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.